హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ చాము డైరీస్. నా పేరు శ్రీదీపిక. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుందండి. చాము వాళ్ళ డాడీ అయితే తన కోసం ఒక సర్ప్రైజ్ అయితే తీసుకొచ్చారు. తను ఎప్పటి నుంచో స్కూటీ కావాలి అని అడుగుతుంది. ఇంకా మేమే డిలే చేసుకుంటూ వచ్చాము. బర్త్డేకి తీసుకుందాము, తర్వాత తీసుకుందామని వెయిట్ చేయించాము. ఫైనల్గా అయితే వాళ్ళ డాడీ తన కోసం స్కూటీ అయితే తీసుకొచ్చారు. తనకు అసలు ఐడియా లేదు. ఇక్కడ అదే తనకి చూపించడానికి అయితే బయటికి తీసుకొని వస్తున్నాము. దానికోసమే తనని బాగా మంచిగా రెడీ అయితే చేసి పెట్టాను నేను. ఇక్కడ తనకి స్కూటీ చూడంగానే అసలు నోట్లో నుంచి మాట అయితే రాలేదు. అంత హ్యాపీగా ఫీల్ అయింది. తను ఎక్కడ చూసిందో తెలియదు కానీ రోజు అడిగేదన్నమాట, నాకు స్కూటీ కావాలని. మేబీ తను ఫోన్లో చూసిండొచ్చు రీల్స్లో. ఇంకా స్కూల్లో దింపడానికి వెళ్ళినప్పుడు కూడా నేను స్కూల్ నుంచి వచ్చేసరికి నాకు స్కూటీ తెచ్చిపెట్టండి అని చెప్పేదన్నమాట. స్కూల్కి వెళ్ళడానికి కూడా మారం చేసేది. నేను ఇంకా ఆర్డర్ పెట్టాను, నేను వస్తుంది అని నేను కవర్ చేసేదాన్ని ప్రతిరోజు. ఇంకా తను రోజు స్కూల్ నుంచి వచ్చినప్పుడల్లా అడిగేది, అమ్మ నా స్కూటీ వచ్చిందా అని. ఇంకొకసారి అయితే తను చెప్పేదన్నమాట, నువ్వు స్కూటీ తీసుకొచ్చిన తర్వాత నాకు సర్ప్రైజ్ ఇవ్వు, నేను వావ్ అంటాను అని చెప్పేదన్నమాట. అంత ప్రిపేర్ అయ్యి ఉంది తను. కానీ ఇప్పుడు తను స్కూటీ చూడంగానే అసలు నోట్లో నుంచి మాట అయితే రాలేదు. అంత హ్యాపీగా ఫీల్ అయింది. ఆ మాట కూడా మర్చిపోయింది తను. ఆ స్కూటీ చూసి తన ఫేవరెట్ కలర్ అన్నమాట, పింక్ కలరు. ఆల్రెడీ మేము తనని అడిగే తీసుకున్నాం అన్నమాట. నీకు స్కూటీ ఒకవేళ తీసుకొస్తే ఏ కలర్ కావాలి అని తనని ముందే అడిగారన్నమాట. కానీ తను మాకు రెడ్ కలర్ అయితే నచ్చింది. నేను ఇక్కడ కొన్ని మీకు చూపిస్తాను, మేము షాపింగ్ చేసిన స్కూటీ వీడియోస్ అయితే నేను చూపిస్తాను. మాకైతే రెడ్ కలర్ నచ్చిండే, కానీ తనకు ఆల్రెడీ ఒక కార్ కూడా ఉంది, రిమోట్ కార్ ఒకటి ఉంది, అండ్ సైకిల్ కూడా రెడ్ కలరే ఉంది అన్నమాట. అందుకని మేము పింక్ కలర్ స్కూటీ అయితే తీసుకున్నాం. తనకు కూడా పింక్ కలర్ ఫేవరెట్ అన్నమాట. ఏది పడినా మన పింక్ కలరే కావాలంటుంది. డ్రెస్ కానీ ఏదైనా సరే పింక్ కలర్ కావాలంటది. ఇంకా మేము కూడా పింక్ కలరే తీసుకున్నాము. ఈ స్కూటీ వచ్చేసి మేము హైదరాబాద్లోనే ఒక హోల్సేల్ షాప్ అయితే తీసుకున్నాము. ఇంతకుముందు మేము ఆల్రెడీ ఒక రిమోట్ కార్ అయితే తీసుకున్నాము. అది మాకు 11,000 పడింది. రెడ్ కలర్ కార్ తీసుకున్నామని చెప్పాను కదా, అది అక్కడే మేము ఈ స్కూటీ కూడా షాపింగ్ చేసామన్నమాట. మాకు ఇది 6,000 అయితే పడింది. మీకు ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో కూడా ఈ మోడల్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. కాకపోతే ఇక్కడ మనకి స్టాండర్డ్గా దొరుకుతుంది కదా తెలిసిన వాళ్ళ దగ్గర అన్నట్టు మేము ఆన్లైన్లో తీసుకోకుండా ఇతని దగ్గర అయితే పర్చేస్ చేసాము. ఇది మాకు 6,000 అయితే పడింది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, మనకి స్కూటీ ముందర బటన్ అయితే ఉంటుంది, అది బటన్ నొక్కితే ఆన్ అయిపోతుంది. ఈ స్కూటీ వచ్చేసి 2 వేస్లో ఆపరేట్ చేసుకోవచ్చు అండి. ఒకటి రిమోట్తో ఆపరేట్ చేసుకోవచ్చు, లేదంటే మాన్యువల్గా కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. మనకి రిమోట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ మాన్యువల్గా ఆపరేట్ చేసుకునేటట్టయితే ఇక్కడ చూడండి, మా ముందర బటన్ అయితే ఒకటి ఉంటుంది, రెడ్ కలర్ బటన్. అది ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది. తర్వాత ఈ స్విచ్ అనేది ఒకటి ఉంటుందండి, ఫార్వర్డ్, స్టాప్, బ్యాక్ అని ఉంటుంది. ఫార్వర్డ్ అంటే స్కూటీ ముందరికి వెళ్తుంది, బ్యాక్ అంటే వెనకాలకు వస్తుంది అన్నమాట. అక్కడ కాలు దగ్గర ఒక పెడల్ లాగా ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పట్టుకోవాలి కూర్చున్న పిల్లలు. వెయిట్ వచ్చేసి ఇది 30 కిలోల వరకు అయితే మనం ఆపరేట్ చేసుకోవచ్చు అండి. అంటే చిన్నపిల్లలు ఒక 2 పిల్లలు కూర్చొని ఆడుకోవచ్చు దీని మీద. పెద్ద పిల్లలకైతే పనికిరాదు, ఇది చాలా డెలికేట్గా ఉంటుంది. అంటే చిన్నపిల్లలకైతే పనికొస్తుంది, కానీ మరి ఎక్కువ వెయిట్ని అయితే ఇది మెయింటైన్ చేయలేదన్నమాట. సో చూసే వాడుకోవాలి దీన్ని. ఈ స్కూటీకి అయితే బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా ఉంటుందండి, అటు సైడ్ ఇటు సైడ్ పక్కకి. మనకి సైకిల్కి ఉన్నట్టే స్కూటీకి కూడా ఉంటాయన్నమాట. మనం పట్టుకోని అవసరం లేదు, వాళ్ళే బ్యాలెన్స్ చేసుకొని నడిపేసుకోవచ్చు అన్నమాట స్కూటీ అయితే. నిజంగా స్కూటీ అయితే చాలా బాగుందండి. మాకు ఇంకొక పాప ఉంది కదా గౌరీ, తనకు కూడా యూజ్ అవుతుంది అన్నట్టు మేము తీసేసుకున్నాం ఇది. ఇంకా ఇంకొకటి ఏంటంటే ఫోటోషూట్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ స్కూటీని. మేము ఆల్రెడీ చాము ఫస్ట్ బర్త్డే ఫోటోషూట్ చేయించినప్పుడు తనకి స్కూటీ మీద, కార్ మీద పిక్స్ అయితే తీసి పెట్టామన్నమాట. ఇప్పుడు గౌరీకి కూడా పనికొస్తుంది అన్నట్టు మేము ఈ స్కూటీ అయితే తీసేసుకున్నాము. కలర్ కూడా చాలా బాగా వచ్చింది, మంచిగా ముందర లైట్స్ ఉండి సేమ్ ఒరిజినల్ స్కూటీ ఉన్నట్టే ఉంటుంది. ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తున్నాను చూడండి, చాము దిగిన పిక్స్ అయితే నేను. ఈ స్కూటీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో మనకి సేమ్ ప్రైస్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. లేదు మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కావాలంటే కనుక మీరు కామెంట్ అయితే చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ స్కూటీకి సంబంధించిన పిక్స్ అయితే నేను క్లియర్గా అయితే ఇక్కడ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్.